నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టింది. ఉభయ సభల్లో పాస్ అయింది బిల్లు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ జగన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకం అంటూ ఏపీలో మాట్లాడారు. కానీ అక్కడ రాజ్యసభలో ఆయన ఆమోదం పొందేందుకు యాక్సెప్ట్ చేశారు. దీన్ని డబల్ గేమ్గా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు గరికపాటి రాజేష్ గారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. రాజేష్ గారు నమస్కారం. నిజంగా ఆయన అంతరంగం ఏంటి, ఆయన ఎందుకు వక్ఫ్ బిల్లుకు ఆయన ఆమోదం తెలిపారు, మీ అభిప్రాయం ఏంటి? మద్దతు ఇచ్చారుగా, ఇచ్చారు. ఇవ్వకపోతే ఆశ్చర్యపోవాలి, ఇస్తే ఆశ్చర్యం ఉంది. అందుట్లో ఇవ్వనని చెప్పారు కదా, నా మైనార్టీలు అని చెప్పి ఆయన ఓట్ బ్యాంక్గా మలుచుకున్నారనేది విమర్శలు వస్తూ ఉన్నాయి. అవును, చెప్పింది చేస్తే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతారు, చంద్రబాబు నాయుడు అవుతారు. ఏంటి అంత మాట అనేసారు? డబుల్ గేమ్ ఆడుతున్నా సిద్ధహస్తుడు ఆయన. ఇప్పుడు ఇక్కడ నా మైనార్టీలు అన్నారు, ఆడికెళ్ళి ఏం చేశారు, రాజ్యసభలో బిల్లుకు ఆమోదం తెలిపారండి. చిత్రం ఏంటంటే లోక్సభలో వ్యతిరేకించారు. ఎందుకంటే లోక్సభలో ఉన్న ముగ్గురు ఎంపీలే, వీళ్ళు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా బిల్లు పాస్ అయ్యిందని తెలుసు. అందుకని చెప్పేసి ఇక్కడ ముస్లింలు మంచి చేసుకోవడం కోసం వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అక్కడ మిథున్ రెడ్డి సభలో మాట్లాడి ఏదో డ్రామాలు వేశారు. ఇది ఖచ్చితంగా డబుల్ గేమ్ స్పష్టంగా అర్థమవుతుంది. మిథున్ రెడ్డి మాట్లాడాడు సభలో లేచి, బిల్లుని వ్యతిరేకించారు. అయినా వాళ్ళకి తెలుసు పాస్ అయిందని. పాస్ అయింది. రాజ్యసభలో 7 సభ్యులు బలం ఉంది. కొంచెం అటు ఇటు అయినా ఎందుకులే అన్న ఉద్దేశంతో మరి ఎవరు కరెక్ట్గా వేస్తారో ఏదో తెలియదు కదా, అందుకని చెప్పేసి రాజ్యసభలో మాత్రం వేసేశారు. ఇప్పుడు రాజ్యసభలో 125 మంది అనుకూలంగా ఓటేశారండి బిల్లుకి, 95 మంది వ్యతిరేకించారు. ఈ 95 మందిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 కూడా ఉన్నారు. అయితే బిజు జనతా దళ్ విప్పు జారీ చేయకుండా తన ఎంపీలకి ఏం చెప్పిందంటే ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి అని చెప్పింది. ఓకే, అంటే ఇష్టమైతే ఓకే, ఇష్టం లేకపోతే ఓకే అన్నట్లు. అయితే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలకి ఆ మాట చెప్పకపోయినా కూడా ఆత్మ ప్రబోధానుసారం వాళ్ళు ఓటేశారని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. అంటే వాళ్ళ ఆత్మ ఏంటంటే అక్కడ నరేంద్ర మోడీ అను అమిత్ షా. ఎందుకు వాళ్ళ ఆత్మ అంటే జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐలో 12 కేసులు, ఈడీలో 12 కేసులు ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు. అవన్నీ వాళ్ళు తిరగదోడకుండా మనాడు బయటే ఉండాలి అంటే ఇక్కడ అనుకూలంగా వ్యవహరించాలి. ఎందుకంటే 2019-2024 మధ్య ఏ విధంగా వ్యవహరించారనేది మనం స్పష్టంగా చూసాం. మెడలు ఉంచుతా అన్నారు ఇది ప్రచారంలో. ఏది రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, విశాఖ రైల్వే జోను, విశాఖ ఉక్కు, ఇట్లాంటివన్నీ అసలు మామూలుగా అది అద్భుతంగా ప్రసంగిస్తే జనాలు నిజమే కాబోలు అనుకున్నారు. అంతా అయిపోయింది. గెలిచిన తర్వాత అక్కడికి వెళ్ళి నిజంగానే మెడలు వంచాడు. ఎందుకని అంటారు? 12 సిబిఐ 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు. సిబిఐలో 11 కేసులు ఉన్నాయి, ఈడీలో 11 కేసులు ఉన్నాయి. అవి ఒకటి అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. రాష్ట్ర ప్రయోజనాలు ఎవరికి కావాలండి? రాష్ట్ర ప్రయోజనాలు ఎవరికి కావాలి? రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించేవాడైతే చంద్రబాబు నాయుడు అవుతారు. ఇతను రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా సొంత వ్యక్తిగత ప్రయోజనాలకు మాత్రమే కావాలి. ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు బాబాయ్ చంపి అధికారంలోకి వచ్చాడు ఈయన. అక్కడ వ్యక్తిగత ప్రయోజనం చూసుకొని వచ్చాడుగా. రాష్ట్ర ప్రయోజనాలు చూసేవాడైతే రాజధాని చంపేస్తాడా? ఆదాయం లేకుండా చూస్తాడా? 3 రాజధానులు అంటూ గేమ్ ఆడతాడా? ఇన్ని రకాలుగా చేశాడు. అతను ఏంటంటే కేవలం అతని వ్యక్తిగత స్వలాభం కోసం తన రాజకీయాన్ని వాడుకుంటున్నాడు. అతను పార్టీ పెట్టింది కూడా అందుకే, ఆ కేసు నుంచి బయటపడటానికి. ఇక్కడ ఏం చెప్పాడు, సోనియా గాంధీని అసలు అది అప్పుడు యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ మన కాళ్ళ దగ్గరకు రావాలి, కాంగ్రెస్ పార్టీనే మెడలు ఉంచుతాను నేను, అది ఇది నిజమే కాబోలు అంటున్నారు జనాలు కూడా. ఆడికెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నారు. అయినా కూడా సోనియా గాంధీ లొంగలేదండి. ఎందుకంటే ఇతని మీద అంత రిపోర్ట్ ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళ దగ్గర. పూర్తిగా నమ్మలేదు ఇతను, నమ్మలా. అయితే అప్పుడు విజయమ్మ, షర్మిల వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. అంటే సొంత కొడుకు అన్న కాబట్టి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఎంతో మంచి చేశాడు, పార్టీని అధికారంలోకి తెచ్చాడు, కేంద్రంలో కూడా కొంచెం ఆర్థికంగా బలం చేకూర్చాడు, కాబట్టి కొంచెం చూసి వదిలేండి అని వాళ్ళు ఒక మహిళ వెళ్ళి ఇంకో మహిళను రిక్వెస్ట్ చేస్తే ఆమె పోనీలే అన్నట్లుగా వదిలేశారు. అది వాస్తవానికి జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈయన ఈ కేసులు ఉన్నాయి కదా, ఈ కేసు నుంచి బయటికి రావడానికి ఓదార్పు యాత్ర పేరుతో ఒకటి పెట్టి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఆ జైలుకి వెళ్ళిన సమయంలో అతనికి తోడ్పడింది ఎవరు? సోదరి షర్మిల. తోడ్పడితే ఆ షర్మిల కనీసం మొన్న ఎన్నికల్లో కడప లోక్సభ టికెట్ కూడా ఇవ్వాలి. వస్తున్నాం కదా. అంటే ఎవరిని ఏ విధంగా అతను ఉపయోగించుకుంటాడో చూడండి. మనం అంటూ ఎవరు లేరు. ఆ రోజు ఆమె పాదయాత్ర చేయకపోతే ఈ రోజు వైసీపీ ఉండేది కాదు వాస్తవానికి. అవును, అంత ప్రభావాన్ని చూపించింది. తాజాగా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది షర్మిల, వివేకానంద రెడ్డి కుమార్తె సునీతకి ప్రాణహాని ఉందని. సొంత అన్న మీదే ఇలాంటి ఆరోపణ చేసింది చెల్లెలు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది. చాలా సీరియస్ గా తీసుకోవాలి విషయం. ఎందుకంటే సునీత మీద ఏదో హత్య ప్రయత్నం జరిగిందండి మొత్తానికి. అది జరగటం వల్ల ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే వీళ్ళు ఏదో ప్రయత్నం చేశారు సునీతని హత్య చేయడానికి. ఆ ప్రయత్నం నుంచి సునీత బయటపడింది. ఇప్పుడు ప్రజల్లోకి ఈ మాటను తీసుకెళ్ళడం ద్వారా ఏంటంటే వీళ్ళు కొంచెం వెనక్కి తగ్గుతారు. అంటే చూడండి, అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను తాను నియంత్రించుకున్నాడు.
ఏంటంటే ఎటువంటి అరాచకాలు అక్రమాలు చేశాడు. అవి కాకుండా హత్యలు అవన్నీ కూడా కొంచెం ఒక అడుగు వెనక్కి వేసాడు. ఎందుకంటే అధికారం పరమావధి కాబట్టి, రేపు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి కాబట్టి. అధికారం పోయేసరికి మళ్ళీ పాత జగన్ను యథేచ్ఛగా తనలో ఉన్న వికృతమైన క్రీడను బయటకు తీస్తున్నాడు. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఎవరు ఏదో ఎలిగేషన్ చేస్తే ఏమో కానీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే వివేకానంద రెడ్డి గారి కూతురు స్వయాన, మరి ఆ ఇంటి అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఆవిడ కూడా. అవును, ఆవిడకి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేయడం నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. వివేకానంద రెడ్డి మాట జరిగిన తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఒక రోజు అక్కడ ఇంటికి పిలిచారు. ఒక మెడికల్ కాలేజీ నీ పేరు మీద ఇస్తాము, 150 ఎకరాలు ఒకటి బిట్టు ల్యాండ్ ఇస్తాము, ఆ కేసు గురించి మర్చిపో అన్నారు. అప్పుడు ఆమెకు డౌట్ వచ్చింది. అప్పుడు మొత్తం అన్ని అసలు ఏం జరిగింది ఏంటని సేకరించుకొని అప్పుడు తన తండ్రి ఎవరైతే హత్య చేశారో తండ్రిని, వాళ్ళ నిందితులందరికీ శిక్ష పడాలి అనే ఉద్దేశంతో పట్టుదలగా పోరాడుతుంది. స్త్రీ ఒక్కటే, ఒక స్త్రీ పోరాడుతుంది. 2019, 2014 మధ్య మెడల్ వంచుతానని చెప్పేసి వెళ్ళి నీ కేసుల కోసం లాలూచి పడి ఇవన్నీ వదిలేశావు. వాస్తవానికి అయితే ఇంకో గవర్నమెంట్ ఏదైనా కానీ అధికారంలో ఉంటే కనుక ఈ మొత్తం కేసులన్నీ తిరగదోడి జగన్ జైలుకి పంపించేవాళ్ళండి. ఎందుకంటే ఇతను ఏం చేశాడంటే ఈ 2019-24 మధ్యలో రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, మిగతా రాష్ట్రాలకి జరుగుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆర్థిక సహకారం అందించాడు. ఇక్కడ యథేచ్ఛగా లిక్కర్ అని, తర్వాత ఇసుకలు, ప్రకృతి వనరులు మొత్తం విధ్వంసం చేసి అన్ని విధాలుగా ఎట్లా అయితే డబ్బు సంపాదించాలో అన్ని విధాలుగా సంపాదించి ఆ డబ్బుని తన కేసు నుంచి బయటపడటం కోసం, తన సొంత డబ్బు కాదుగా, ప్రజల డబ్బేగా, దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులకు ఖర్చు పెట్టాడు. ఇది నార్త్ ఇండియాలో ఎలక్షన్స్ కూడా ఖర్చు పెట్టాడని ఆరోపణలు నిజమేనంటారా? మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు కూడా ఖర్చు పెట్టాడు. కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవడానికి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ కాస్త వెనకడు వేస్తున్నారు. ఎందుకంటే ఆర్థికంగా తోడ్పడుతున్నాడు అన్న ఉద్దేశం. రీజన్ అది, బిహైండ్ రీజన్ అది. కానీ అతనికి నరేంద్ర మోడీ, అమిత్ షా రాజకీయం ఇంకా అర్థం కాదు. ఏ రోజైతే మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు తీసి పక్కన పడేస్తారు. కాకపోతే ఇతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బుతో కొంతకాలం చలామణి. ఆయన అంటే సార్ మీకు ఇచ్చాను కదండి, మీకు ఖర్చు పెట్టానండి కదండి, నా మీద కనికరం చూపండి అని అంటే జగన్మోహన్ రెడ్డి కనికరం చూపండి అంటే చూపుతారు. సిబిఐ వాళ్ళని పిలిచి ఆయన మీద కొంచెం కనికరం చూపండి అని చెప్తారు. వెంటనే వాళ్ళు కూడా ఈడీకి ఫోన్ చేసి మేము ఇట్లా మొత్తం కేసు కనికరం చూపాలనుకుంటున్నాం, మీరు కూడా చూడండి అంటే మొత్తం 11-22 అవుతాయండి కేసులు. యాక్చువల్గా ఈ సొమ్ము అంతా లండన్ తరలించాడు. సొమ్ము మొత్తం హవాలా ద్వారా లండన్ తరలించి అక్కడ స్థిరాస్తులు కొన్నారు. ఎందుకని లండన్లోనే? లండన్కి ప్రపంచంలో ఏ దేశంతో కూడా నేరస్తులను అప్పగించే ఒప్పందం లేదు. అదైతేనే సేఫ్టీగా ఉంటుంది. అందుకని భారతదేశంలో ఐపీఎల్ కుంభకోణానికి పడిపోయిన లలిత్ మోడీ కానీ, లేకపోతే మామూలు కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా ఇట్లాంటి వాళ్ళు చాలామంది, మొత్తం 19 మంది లండన్లో తలదాచుకుంటున్నారు. చిత్రం ఏంటంటే అందుట్లో 14 మంది గుజరాత్ వాళ్ళే ఉన్నారు. అట్లానే ఇతను లండన్లో మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలు అక్కడే చదువుతున్నారు ఇద్దరు. వాళ్ళ పేర్ల మీద ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. ఆస్తులు ఎక్కువగా అక్కడ తరలించారు. వాస్తవంగా ఒకసారి నారా లోకేష్ కూడా చెప్పారండి, ఇతను వైజాగ్ అంటున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా మీకు? ఏ రోజు ఏదైతే పరిస్థితి మనకి అనుకూలంగా ఉండకుండా వ్యతిరేకంగా జరుగుతుందో అప్పుడు సముద్రయానం ద్వారా ఇంగ్లాండ్కి వెళ్ళిపోదాం అనే ఆలోచనలో ఉన్నాడు అని చెప్పేసి. అంటే వాళ్ళు ఏమి ఊరికి ఆశామాషి ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పరండి, ప్రకటించరు. అవన్నీ కరెక్ట్గా వాస్తవాలే. స్థిరాస్తులు కొన్నారు, స్విస్ బ్యాంక్ ఇవన్నీ ఉంటాయి కదా. మొత్తం చాలా ఇక్కడ మన ఏపీ కాకుండా తెలంగాణను, కర్ణాటకలో కూడా స్థిరాస్తుల రూపంలో చాలా కొన్ని వందల వేల ఎకరాల రూపంలో ఉండేయండి. లిక్విడ్ క్యాష్ ఇట్లా చాలా ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా. ఎట్లా నువ్వు 5 సంవత్సరాల్లో ఇచ్చేసింది ఇది ఒకటే కాదండి. ఇప్పుడు ముస్లింలు ఇవి చేశాడు కదా. అప్పుడు 2019-24 మధ్యలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సిఏఏ అని చెప్పేసి యాక్ట్ ఒకటి ఇచ్చారు. అది అందుట్లో వాళ్ళు ముస్లింలు చేర్చలేదు అని చెప్పేసి దేశంలో అందరూ గగ్గోలు పెడుతుంటే, ఇక్కడ మీకెందుకు నేను జరిపిస్తాను, మొత్తం వాళ్ళందరినీ తాడ తీస్తాను 5 అని చెప్పేసి ఆవేశంగా ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ లోక్సభలో 22 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 12 మంది ఫుల్ మెజారిటీ. మొత్తం వాళ్ళందరూ ఏకగ్రీవంగా సిఏఏ యాక్ట్ అనుకూలంగా ఓటేశారు. మరి ఇది ద్రోహం కదండి. అది 2014 డిసెంబర్ 31కి ముందు భారతదేశానికి పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాల నుంచి ఎవరైతే వలస వస్తారో అంటే నాన్ ముస్లిమ్స్ వాళ్ళందరికీ భారతదేశ పౌరసత్వం కల్పిస్తారు. అది సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అయితే అందులో ముస్లింలని చేర్చలేదు. ఎందుకు మీరు ముస్లింలు చేర్చలేదు అని చెప్పేసి దేశంలో అన్ని పార్టీలు అడిగితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అంటే ముస్లిం దేశాలే. అక్కడ మెజారిటీ ప్రజలు ముస్లింలే ఉంటారు, మిగతా వాళ్ళంతా మైనార్టీలు. కాబట్టి ఆ హిందువులు, సిక్కులు, బౌద్ధులు ఇట్లా వీళ్ళందరికీ ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి చెప్పారు. ఆ బిల్లు లోక్సభలోను రాజ్యసభలో పెడితే వీళ్ళు అనుకూలంగా వ్యవహరించారు. ఇట్లా ఇది ఒకటే కదండి, ఇంకా చాలా రకాలుగా అన్ని రకాలుగా వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి బిల్లుకి వీళ్ళకి ఆమోదం తెలిపారు. కొన్ని వీళ్ళు ఏమన్నా ఆ టైంలో ఆ పార్టీతో ఏమన్నా భాగస్వామిగా ఉన్నారా? ఎన్డీఏలో లేరు, విడిగా ఉన్నారు. ఎవరికి లేదు మేము విడిగా ఉన్నామని చెప్తూనే అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ అందించారు. దానికి ఏకైక కారణం ఏంటంటే
కేసులు ఉండటం వల్ల. దీనికి తోడు మళ్ళీ కొత్తగా 7 సంవత్సరాల్లో చాలా కేసులు ఉన్నాయండి. వీటన్నిటిని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తవ్వేచేస్తుంది. ఈ వక్ఫ్ బిల్లు మొత్తం ఇప్పుడు జరుగుతుంది కదా, రాజ్యసభలో ఆమోదం పొందింది కదా సవరణలకి. అయితే హైదరాబాద్లో బంజారా హిల్స్లో వక్ఫ్ ల్యాండ్స్ ఆక్రమించుకున్నాడు అనే విషయం కొత్తగా బయటకు వచ్చింది. ఆక్రమించుకున్న ఆ భూముల్లోనే సాక్షి మీడియా ఆఫీస్ ఉంది. 2008లో నిర్మించారండి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. అంటే ఇంకా వీళ్ళు ఆక్రమించుకున్న వక్ఫ్ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ రేపు ఎన్డీఏ ప్రభుత్వం బయటికి తెస్తుంది. తీసి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ వక్ఫ్ ల్యాండ్స్లో ఉన్నాయి మొత్తం ఈ ఓవైసీ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి కొంత మెజారిటీ ఉన్న ముస్లిం నాయకులు కొందరు ఆక్యుపై చేసుకుని ఆక్రమించుకుని దర్జాగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు. డబ్బులతో విలాసాలు చేసుకుంటున్నారు. వీటన్నిటిని కాదని ఆ డబ్బుల్ని పేద ముస్లింలకి పంచాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన. అంటే ఆస్తుల్ని మంచి పరిణామం అనుకోవచ్చు. ఆస్తులు, డబ్బులు, ఇట్లా భవనాలు ఇట్లా చాలా ఉన్నాయండి ఒక బోర్డు కింద. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి చెందేలాగా వీళ్ళు కొంత చర్యలు తీసుకుంటారు. రాజేష్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఎన్డీఏలో భాగస్వామి కాకుండానే ఇండివిజువల్ గానే ఒక రీజనల్ పార్టీగా ఉంటూ భాగస్వామ్యం ఉన్న వాళ్ళకంటే ఆయన ఎక్కువగా వాళ్ళకి సహకరించాడు అనేది మనకు అర్థం అవుతుంది. ఇది ఎంతవరకు వస్తుంటారు? భాగస్వామ్యం కాకుండా సహకరించాడు కాబట్టి సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద కేసు పెట్టారు వాళ్ళు. కానీ దాని మీద అసలు యాక్చువల్గా అయితే సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అత్యున్నతమైన దర్యాప్తు ఏజెన్సీ అది. అటువంటి అధికారి మీద నువ్వు కేసు పెట్టావు, నువ్వు దాడి చేయడానికి తెగబడ్డావు అంటే వెంటనే యాక్షన్ తీసుకోవాలి లేదా? కానీ నరేంద్ర మోడీ, అమిత్ షా ఎందుకు అట్లా ఉన్నారు? కేవలం ఇతను రాష్ట్రాలకు ఎన్నికల్లో ఆర్థిక సహకారం అందించడం. అయితే ఒక రకంగా ఒక సిబిఐ అధికారి, అందులో ఐపీఎస్ అధికారి మీద, ఎస్పీ స్థాయి అధికారి మీద కేసు పెట్టడం నాకు తెలిసి దేశంలోని మొట్టమొదటిసారిగా అనుకోవచ్చా? ఇదే మొదటిసారి దేశంలో. ఇది చూసి రేపు మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ఇతని మీద కేసు పెట్టారు. ఇతను ఏంటంటే కేసు పెడతాం వల్ల ఏమవుతుంది, కోర్టుకి వెళ్ళి ఆ కేసు ఇట్లా అని చెప్పేసి తన కేసు కొట్టేయించుకోవడానికి కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అవును. ఈ లోపు కేసు దర్యాప్తు వెనకబడిద్ది. అది వాళ్ళు ఆలోచించింది. ఒక రకంగా ఆయన సర్వీస్ కూడా ఒక రకంగా అది దెబ్బ అనుకోవచ్చు కదా. ఎందుకంటే మచ్చలాగా ఫీల్ అవుతూ ఉంటారు అధికారుల మీద కేసులు ఉన్నప్పుడు. వాళ్ళకు రావాల్సిన ప్రమోషన్స్ కానీ ఇవి గతంలో నా అబ్జర్వేషన్ ఉంది. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిప్యూటీ కమిషనర్ ప్రమోషన్ ఉంటే వేరే అతను తర్వాత అతనికి ఇచ్చారు. ఎందుకనంటే సార్ ఇతని మీద కేసు ఉందని చెప్పేసి పోలీసు వారి నివేదిక ఇచ్చారు. సో ఆయన సర్వీస్ కూడా ఇది కొంత ఆటంకం అనుకోవచ్చు. అంటే ఒకటండి, వీళ్ళు కావాలని పెట్టిన కేసు కాబట్టి రామ్ సింగ్ మీద అతను పోరాడుతున్నారు. అది అంటే కేసు రేపు నిర్దోషిగా బయటకు ఎన్ని వివరాలు ఇచ్చినప్పుడు కొట్టేసింది అనుకోండి, అప్పుడు ప్రమోషన్కి ఎటువంటి అడ్డంకి ఏమీ ఎదుర్కోదు. ఎందుకంటే ఇది కావాలని పెట్టిన కేసు కదా, వీళ్ళు కేసు నుంచి బయటపడతానికి. దీంతో పాటు 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అరాచకాల అక్రమాల గురించి మనం మాట్లాడుకున్నాగా, అట్లానే ఇంకొక విషయం ఉందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వికృతమైన రాజకీయ క్రీడలో భాగంగా ముస్లింలను ఎంత దారుణంగా వంచారు అనే దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఏదైనా సరే ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చినప్పుడు ఆ బిల్లుకు అనుకూలంగా మనం ఓటు వేయాలా లేదంటే వ్యతిరేకంగా ఓటు వేయాలా అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ అధినేత ఆ మేరకు విప్ జారీ చేపిస్తాడు. కరెక్ట్గా విప్ జారీ అయిందంటే అది పార్టీ శిలాశాసనం కింద లెక్క. పార్టీ మాటకు పార్టీ సభ్యులంతా కట్టుబడి ఉండాలి. అలా కాకుండా వ్యతిరేకంగా వ్యవహరిస్తే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు. అట్లనే రాజ్యసభ అయితే రాజ్యసభ, లోక్సభ అయితే లోక్సభ, శాసనసభ అయితే శాసనసభ, శాసన మండలి అయితే మండలి ఆ సభ్యత్వాన్ని కోల్పోతారు. కానీ జగన్మోహన్ రెడ్డి తెల్లవారుజామున మొత్తం రాజ్యసభలో ఓటింగ్ అయిపోయిన తర్వాత ఉదయం పూట విప్పు జారీ చేయించాడంటే ముస్లింల మీద వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఎవరైనా 24 గంటల ముందు పార్టీ విప్పు జారీ చేపిస్తారు, కానీ ఓటింగ్ అయిపోయిన తర్వాత జారీ చేయించాడు అంటే నేను ఇక్కడ జారీ చేయించాను, వాళ్ళు నా మాట వినలేదు, నా మాట వినకుండా వాళ్ళు అనుకూలంగా ఓటేశారని చెప్పేసి ఇక్కడ ప్రజలకు చెప్పడానికి, తన సాక్షి మీడియాలో చెప్పేసి ఆ ప్రజల్ని మభ్యపెట్టడానికి మాత్రం ఉపయోగించుకోవటానికే ఇట్లా తెల్లవారుజామున విప్పు జారీ చేయించారు. వాస్తవానికి ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా చేయదు. ముస్లింలను వంచిస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనడానికి ఇంతకంటే ప్రత్యక్షమైన నిదర్శనం మరొకటి ఏదీ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ గారు. నమస్తే.